భూదాన్ భూముల వ్యవహారంపై ముగ్గురు ఐపీఎస్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో అప్పీల్కు వెళ్లారు వారు. ఐపీఎస్లు మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశారు. 27 మంది అధికారులు భూమిని నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఐపీఎస్లు సవాల్ చేశారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు. కుమార్. మూర్తి, ఏదైతే భూదాన్ భూములకు సంబంధించి ఈ వ్యవహారం ఇప్పుడు తారాస్థాయికి చేరిందనే చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా ఈ కేసులోని ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ని ఈడీ అధికారులు విచారించిన తర్వాత నిన్న ఏదైతే ఓల్డ్ సిటీలో ఈ ఈడీ అధికారులు ఏదైతే కొన్ని సోదాలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా భూదాన్ భూములకు సంబంధించి గతంలో ఎవరైతే ఈ భూములు కొన్నారో దీనికి సంబంధించి 27 మంది అధికారులకు సంబంధించిన భూములన్నింటినీ కూడా నిషేధిత జాబితాలో పెట్టాలంటూ కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా మరొకసారి హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా వీళ్ళు ముగ్గురు కూడా ఏదైతే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఎందుకంటే ఈ భూదాన్ భూములకు సంబంధించి గతంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా ఈ భూదాన్ భూములు అయితే కొనుగోలు చేశారు. ఎప్పుడైతే ఈ భూదాన్ భూముల వ్యవహారం తెరపైకి రావడంతో కూడా ఇటు కొంతమంది హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా ఈ కొంతమంది భూములకు సంబంధించి నిషేధిత జాబితాలు అయితే పెట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే మహేష్ భగవత్, అలాగే స్వాతి లక్రా ఇలా కొంతమంది ఐపీఎస్ అధికారుల భూములు కూడా దాంట్లో ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ కూడా వీళ్ళ హైకోర్టులో అయితే అప్పీల్ చేయడం జరిగింది. ముఖ్యంగా భూదాన్ భూములకు సంబంధించి సర్వే నెంబర్ 181, 182, 195 లాంటి సర్వే నెంబర్లోని 100 ఎకరాల భూమి అయితే ఉంది. ఈ 100 ఎకరాల్లోని 50 ఎకరాల భూమి వచ్చేసి భూదాన్ బోర్డుకు సంబంధించిన భూమికి అయితే బోర్డు సభ్యులైతే వాదిస్తున్న నేపథ్యంలోని ఇప్పుడు తాజాగా ఏదైతే ఆ భూమికి సంబంధించి గతంలోని ఏదైతే ఒక మహిళ ఏదైతే 40 ఎకరాలు తనదేనంటూ కూడా ఇటు ఎంఆర్ఓ జ్యోతిని ఆశ్రయించిన నేపథ్యంలోని అధికారులు కూడా ఆగ మేఘాల మీద కదీర్ ఉన్నీషా అనే మహిళ పేరు మీద ఈ 40 ఎకరాల భూమిని కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పట్లోని ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ కూడా ఉన్నాడు. అప్పట్లోని ఏదైతే ఈ కేసుకు సంబంధించి భారీగా వీళ్ళందరూ కూడా లబ్ధి పొందినట్లయితే విజిలెన్స్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఇటు విజిలెన్స్ అధికారులు కూడా ఇటు ఎంఆర్ఓ జ్యోతిపై ఒక కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత ఈడీ కూడా దీనిపై ఈసీఆర్ నమోదు చేసి ముఖ్యంగా ఈ భూదాన్ భూముల వ్యవహారాన్ని అంతా కూడా ఏదైతే ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసింది. ఈ ఎంక్వైరీలో కూడా ఎంఆర్ఓ జ్యోతితో పాటు ఆర్డీఓ వెంకటాచార్యను కూడా ఏదైతే ఎంఆర్ఓ ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా ఇందులో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ను కూడా ఈడీ అధికారులు 2 రోజుల పాటు విచారించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ భూదాన్ భూమి వచ్చేసి జబర్దస్త్ ఖాన్ అనే వ్యక్తి పేరుపై ఈ భూదాన్ సంబంధించిన భూమి మొత్తం అతని పేరుపై ఉండేది. ఆ తర్వాత హజీ ఖాన్ అంటే అతను కొడుకు ఏదైతే భూదాన్ బోర్డుకి 50 ఎకరాల భూమిని అయితే దానం చేశాడు. ఆ తర్వాత ఏదైతే 2021లోని దీనికి సంబంధించి ఏదైతే కదీర్ ఉన్నీషా అనే మహిళ హజీ ఖాన్కి వారసురాలంటూ కూడా ఈ 40 ఎకరాల భూమి తమదే అంటూ కూడా ఇటు ఎంఆర్ఓ జ్యోతిని ఆశ్రయించిన నేపథ్యంలోని ఈ అధికారులందరూ కూడా ఆగమేఘాలపై ఇటు కదీర్ ఉన్నీషా పేరు అయితే ఈ భూమి అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఈ భూదాన్ భూమి స్కామ్ బయటికి రావడంతో కూడా అప్పటి జిల్లా కలెక్టర్గా ఉన్న ఐఏఎస్ అమోయ్ కుమార్తో పాటు ఇటు కొంతమంది అధికారులు అంటే మండల ఆఫీస్లో ఉన్న అధికారులందరినీ కూడా అధికారులు అయితే విచారించారు. విజిలెన్స్ అధికారులు కూడా దీనిపై కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత ఈడీ అధికారులు కూడా దీనిని విచారించడం జరిగింది. నిన్న కూడా పాత బస్తీలో 3 ఇళ్లలో కూడా ఏదైతే ఈడీ అధికారులు కూడా విచారణ అయితే కొనసాగించారు. ఎందుకంటే భూదాన్ భూముల వ్యవహారంలోని వాళ్ళతో కూడా చాలా కీలక పాత్ర ఉన్న నేపథ్యంలోని ఇటు ఏదైతే అధికారులు అక్కడ విచారించారు. ఇప్పుడు తాజాగా ఈ రోజు ఏదైతే ఈ భూదాన్ భూములకు సంబంధించి 27 మంది అధికారులు ఈ భూదాన్ భూములు కొనుగోలు చేశారు కాబట్టి ఆ భూములన్నీ కూడా ఏదైతే నిషేధిత జాబితాలో పెట్టాలంటూ కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఏదైతే ఇటు ఐపీఎస్ అధికారులు 3 అధికారులు కూడా ఇప్పుడు మరొకసారి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ముఖ్యంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కూడా వీళ్ళ హైకోర్టు ఆశ్రయించారు. ఇప్పుడు వీళ్ళ అందులో కొన్న భూమి వీళ్ళది కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మరొకసారి హైకోర్టు ఏ విధంగా ఈ భూదాన్ భూములపై విచారణ చేపడుతుంది, అలాగే వీళ్ళు అప్పీల్ చేసిన దానిపై ఎలాంటి విచారణ కొనసాగుతుంది, భూదాన్ భూములకు సంబంధించి 27 మంది అధికారులు నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని మళ్ళీ నార్మల్గా పెడతారా లేదంటే అదే నిషేధిత జాబితాలోనే ఈ భూములు ఉంచుతారా? ఎందుకంటే భూదాన్ భూమి స్కాములు మొత్తం బయటపడింది కాబట్టి ఆ దానిపై పూర్తి ఎంక్వైరీ కొనసాగిన తర్వాత ఆ భూమి ఎవరికి చెందుతుంది, భూదాన్ బోర్డుకి చెందుతుందా లేదంటే ఇటు కదీర్ ఉన్నీషాకి చెందుతుందా అనే దానిపై ఇంకా విచారణ అయితే కొనసాగుతోంది. ఈ విషయాన్ని కొనసాగే వరకు కూడా ఏదైతే ఈ భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉండాలంటూ కూడా హైకోర్టు అయితే సింగిల్ బెంచ్ తీర్పు అయితే ఇవ్వడంతో కూడా ఇప్పుడు 3 ఐపీఎస్ అధికారులు కూడా ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టును అయితే ఆశ్రయించి దీనిపై ఎలాంటి విచారణ కొనసాగుతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది. మూర్తి.